చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 24. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది. పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎవరన్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించినా కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో. మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు, ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి ఈనాడు, గట్టెక్కించండి మళ్ళీ ఈనాడు, ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు, ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు, నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి, కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరడం నుంచి పోతూ ఉన్నాడు, పోబోతూ ఉన్నాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు, వీళ్ళని కలుస్తున్నాడు, కలవబోతున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్లు ఒక సృష్టి. చూడండి, ఆంధ్రజ్యోతి, ఆదుకోండి 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, త్వరగా ఇవ్వండి పోలవరానికి 12,500 కోట్లు. అంటే 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి అని ఎప్పుడు రాసినారు? 27 జూలై 27. దాని తర్వాత ఆగస్టు 17 పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి, ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతాం, ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి. పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆంధ్రజ్యోతి, మీదే బాధ్యత, రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము. ఇది అంటే ఆంధ్రజ్యోతి. ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి, ప్రజలకు మెసేజ్. వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా. ఎందుకంటే ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది. దురదృష్టానికి ఆ ప్రోగ్రాంలనంతా, ఆ సాధననంతా కూడా ప్రజలకు వాస్తవంగా ఫ్యాక్చువల్గా చేర్పించేదానికి మీడియా అంటూ వితౌట్ ఎనీ పార్షియాలిటీ ఒకవేళ చూపించింటే చాలా చక్కగా జరిగేది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఏం జరిగింది అని తెలిసేది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను. అప్పు, మంగళవారం అప్పు, ఈ నెల అప్పు, ఆ నెల అప్పు, రాష్ట్రం అప్పు, శ్రీలంక కాబోతుంది. ఇప్పుడు ఎక్కడండి 4 నెలలు అయింది కదా. 4 నెలల్లో మరి 11 జూను 2,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో? అదేవిధంగా 2 జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో 2 సార్లు 5,000 కోట్లు అప్పు చేయడము. అందులో 2 జూలై ఒక్కసారి 5,000 కోట్ల అప్పు, జూలై 16వ తేదీ 2,000 కోట్ల అప్పు, జూలై 30వ తేదీ 3,000 కోట్ల అప్పు, ఆగస్టు 27వ తేదీ 3,000 కోట్ల అప్పు, మరి సెప్టెంబర్ 3వ తేదీ 4,000 కోట్ల అప్పు. ఎందుకండి? ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏం కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియాస్ రాసేవాళ్ళు అనమాట. అప్పు ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడడం లేదు? నిజం చెప్పాలంటే ఏ మాటకు ఆ మాట కనాలంటే అప్పటికే ఒకటే మాదిరి రాత, ఇప్పటికి ఒకటే మాదిరి రాత అంటే ఉన్నాయి చూడండి. ప్రజాశక్తి, విశాల ఆంధ్ర ఉదాహరణకు. ప్రజాశక్తి 31 జూలై 12,000 కోట్లకు చేరిన అప్పు. ప్రజాశక్తి 31 జూలై మరో 4 నెలలకు 1,30,000 కోట్ల ఓటర్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్సు. ఈ ఏడాదికి ఇంతే. అంటే ఇది
ఒక ఫ్యాక్చువల్ నార్మల్ రిపోర్టింగ్. ఆ రోజు అదే, ఈరోజు అదే. రాష్ట్ర అప్పు 4,85,490 కోట్లు. ప్రజాశక్తి జూలై 23. అంటే జూలై 23లో ప్రజాశక్తికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్ర అప్పు 4,85,490. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్ల అప్పు అంటారు. ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 4,85,000 కోట్లు. అదేవిధంగా మరి 24 ఆగస్టు మరో 3,000 కోట్ల రుణానికి ఇండెంటు ప్రజాశక్తి. ఇది కరెక్ట్ రిపోర్టింగు. తొలి త్రైమాసికంలో 30,000 కోట్ల లోటు ప్రజాశక్తి. అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం అప్పు కోసము. ఓటన్ అకౌంట్కు గెజెట్ జారీ ప్రజాశక్తి. ఖజానా ఖాళీగా కనిపిస్తుంది, హామీలేమో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు ప్రజాశక్తి. అదేవిధంగా టోల్ బాధుడు, ఇక రాష్ట్ర రహదారులపైన టోల్ బాధుడు ఎప్పుడు 7 ఆగస్టు 2024 ప్రజాశక్తి. మరి అదేవిధంగా 10 సెప్టెంబర్ 2024 4 నెలల్లో 43,000 కోట్ల అప్పు ప్రజాశక్తి. మళ్ళా ఇతర పేపర్లు కూడా ఇంతకుముందు ఎంత కన్సర్న్తో, ఎంతో రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాసిన వాళ్ళు ఈ విధంగా రాయొచ్చు కదండి ఫ్యాక్చువల్ పొజిషన్. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది 2019 నుంచి 24 శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం. అందులో పోలవరం ఒకటి. ఈరోజు పోలవరం విషయానికి వస్తే 12,500 కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో, నిజం చెప్పాలంటే ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేము చేసిండేదండి. మేము చేసిండే సాధన ఎప్పుడండి? పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే 1941లో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, ఆ తర్వాత 1941 తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను. ఎప్పటి నుంచండి? 2005 సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిండేదేమి? పర్యావరణ క్లియరెన్స్లు, అనుమతులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పందాలు, అదేవిధంగా ఫారెస్ట్కు, అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు. ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత, డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా, అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి, అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉంటుందో, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు జలశక్తి అని అంటారు. వాళ్ళ అనుమతులు